హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్వి స్టోరీస్. మళ్ళీ కొత్త కథతో మీ ముందుకి వచ్చేసా. ఆమె సావిత్రి కొత్తగా పెళ్ళయి అత్తారింటికి వెళ్ళింది. అక్కడ అందరితో నవ్వుతూ నడుచుకునేది. తన అమాయకత్వాన్ని గ్రహించిన అత్త సూర్యకాంతం ఆ కోడలను పిలిచి జీవితంలో చాలా ముఖ్యమైన పాఠాలు చెప్పారు. అమ్మ, అందరినీ ప్రేమించడం మంచిదే, కానీ ఎవరితో ఎలా ఉండాలో తెలియకపోతే నీ మంచితనమే నీకు బలహీనత అవుతుంది అన్నారు. కోడలకు అర్థం కావటానికి అత్తగారు వంటగదిలో ఒక ఉదాహరణ చెప్పారు. చూడు తల్లి, మనం పొయ్యి మీద పాలు పెడతాం, నీళ్లు పెడతాం, అలానే నూనె కూడా పెడతాం. అన్నిటినీ మనం మంట మీదే ఉడికిస్తాం, కానీ వేటితో ఎలా ఉండాలో మనకి తెలుసు. పాలు పొంగినప్పుడు మనం కాస్త నీళ్లు చల్లితే అవి చల్లబడతాయి. అంటే నీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు కోపంగా ఉన్నప్పుడు నీవు కాస్త ప్రేమగా మాట్లాడితే వారు వెంటనే శాంతిస్తారు. వారి దగ్గర నీవు తగ్గినా తప్పులేదు. నీళ్ళు మరిగేటప్పుడు అవి బుడగలు వస్తాయి, కానీ నిన్ను ఏమీ చెయ్యవు. అలాంటి వారు నీ అవసరం ఉన్నంత వరకే నీతో ఉంటారు. వారితో గౌరవంగా ఉండు, కానీ అతిగా చనువు వద్దు. మరిగే నూనెలో ఒక చుక్క నీరు వేసినా అది చిట్లి నీ ముఖం మీదే పడుతుంది. మన చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు కూడా అలానే ఉంటారు. వారి దగ్గర మనం మంచి చేయటానికి వెళ్ళినా అది వికటించి నీకే చెడు జరుగుతుంది. అటువంటి వారి దగ్గర మౌనంగా ఉండటం, వారికి దూరంగా ఉండటం మాత్రమే నువ్వు చేయవలసిన పని. వంట చేసినప్పుడు ఏ పాత్రను తాకాలో, దేనికి పట్టకర్ర వాడాలో మనకు తెలిసినట్లు మనసులో కూడా ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎవరికి మనసులో ఎంత చోటు ఇవ్వాలో తెలియాలి. నీ మంచితనాన్ని అర్థం చేసుకునే వారి దగ్గర వంగి ఉండు. నీ తన్ను తక్కువ చేసి చూసేవారి దగ్గర గౌరవంగా ఉండు. నిన్ను వాడుకోవాలని చూసేవారి దగ్గర కాదు అని చెప్పడం నేర్చుకో. అందరినీ గౌరవించు, కానీ నీ గౌరవం ఇచ్చి కాదు. గొడుగు అందరికీ ఎండావాన దగ్గర నుండి కాపాడుతుంది, కానీ అదెప్పుడు పట్టుకునే వారి చేతుల్లోనే ఉంటాయి. నువ్వు కూడా గొడుగులా అందరికీ నీడనివ్వు, కానీ నియంత్రణ మాత్రం నీ చేతుల్లోనే ఉండాలి. ఈ మాటలు విన్న కోడలకు మనుషుల పట్ల ఒక స్పష్టమైన ఆలోచన వచ్చింది. ప్రేమతో పాటు లోకజ్ఞానము కూడా ఎంత ముఖ్యమో ఆమెకు అర్థమైంది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, లోకంలో మంచితనంగా ఉండడం ఎంత ముఖ్యమో, ఎవరితో ఎంతవరకు ఉండాలో లోకజ్ఞానం కలిగి ఉండటం అంతకన్నా ముఖ్యం. ఎదుటివారి స్వభావం బట్టి మన ప్రవర్తనను మార్చుకోవాలి. మనుషులను సరిగ్గా అంచనా వేసి ఎవరికి ఎంత దూరం ఇవ్వాలో తెలిసినప్పుడే మన ఆత్మగౌరవం కాపాడబడుతుంది. నా కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.